ఒప్పంద ఉద్యోగిగా చేరి కోట్లకు పడగలెత్తిన తిరుపతి పీసీబీ ఎన్విరాన్మెంట్ సీనియర్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. ఏళ్ల తరబడి కాలుష్య నియంత్రణ మండలి విభాగంలో పనిచేసిన యుగంధర్ మునిప్రసాద్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంతో ఏసీబీ అధికారులు కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లో సోదాలు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రాథమికంగా ఆయన ఆస్తులు 4 కోట్లుంటాయని భావించినా అనధికారికంగా వాటి విలువ 20 కోట్లు పైమాటేనని తెలిసింది. తిరుపతి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయంలో సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన యుగంధర్ మునిప్రసాద్ ఏసీబీకి చిక్కారు. కర్నూలులోని చాణక్యపురి కాలనీలో నివాసముంటున్న మునిప్రసాద్ 2025 అక్టోబర్ 4న తిరుపతి పీసీబీ కార్యాలయంలో జోనల్ అధికారిగా చేరారు. అంతకుముందు వరకు ఏళ్ల తరబడి కర్నూలు జిల్లాలోనే పనిచేశారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగంపై ఏసీబీ అధికారులు కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కర్నూలులో ఇంట్లో మునిప్రసాద్ ఉన్న సమయంలోనే ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలోని బృందం సోదాలు నిర్వహించింది. విలువైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆస్తుల పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక అంచనా ప్రకారం మునిప్రసాద్ అక్రమాస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ అంతకు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. బేతి యుగంధర్ మునిప్రసాద్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు. ఈ సోదాల్లో ఇతనికి ఒక 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగ్ G+3 ఇది. తర్వాత సికరాఫైడ్ లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత క్లౌడ్ 9 లో ఒక ప్లాట్ ఉంది, ఎఫ్ఎల్ఏటి ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు దొరికింది. సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, పోస్టల్ సేవింగ్ బ్యాంక్స్, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కార్ ఉంది. తర్వాత ఒక స్కూటర్ దొరికింది. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. మండే ఓపెన్ చేస్తాం. మొత్తం అంటే గవర్నమెంట్ వాల్యూ తీసుకున్నాము. వీటన్నిటికీ కూడా 4 కోట్ల పైనే ఉంది. కర్నూలుకు చెందిన మునిప్రసాద్ 2001లో కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్ ఇంజనీర్ గా చేరారు. 2005 డిసెంబర్ 26 నుంచి రెగ్యులర్ అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యారు. ఏవోగా మెదక్, కర్నూలు, హైదరాబాద్, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో పనిచేశారు. 2025 అక్టోబర్ 4 నుంచి తిరుపతి పీసీబీ జోనల్ కార్యాలయంలో సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కర్నూలులోనే చాలా ఏళ్లు పనిచేసిన మునిప్రసాద్ ఇక్కడే బాగా అక్రమార్జన చేసినట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ఇతని సోదరుడు కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ప్రస్తుతం అతను జగన్ మీడియాలో పనిచేస్తున్నారు. ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అతనికి ఆర్థికంగా అండదండలు అందించేందుకు మునిప్రసాద్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. అనతి కాలంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారనే దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు సోదాలన్నీ పూర్తయిన తర్వాత ఇవాళ అరెస్టు చూపించే అవకాశం ఉంది. అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.